పదండి. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తెల్లవారు పూజ చేసుకుని అయితే మేము అయితే వేటలోకి అయితే వస్తాం అనమాట. కానీ వేటలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే కొన్ని బోట్లు యాంకర్లేసి ఉన్నాయన్నమాట. అంటే ఎందుకు యాంకర్లేసి ఉన్నాయంటే కరెక్ట్ రిపోర్టు తెలిసే వరకు, అంటే వృధాగా ఆయిల్ ఎందుకు కాల్చడము కరెక్ట్గా రిపోర్ట్ తెలుసుకుని వల్ల అయితే బెటర్ కదా అనేసి సరే మా అన్నయ్య అయితే చెప్పాడు అనమాట. ఖాళీ తాడుతోనైతే చోరలాదేమో స్వార్థ ఎంతమని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా చూడండి కొన్ని బోట్లు లాగా ఎలా ఉన్నాయో యాంకర్లేసి ఉన్నాయి, చూసారు కదా. ఈలోపు ఆకలి వేస్తుంది నాకైతే. మా ఊడు ఏముంటుందో చూద్దాం. ఆకలి వేస్తుందని నాకైతే అంబరాజు తెచ్చాను మా తమ్ముడు అయితే. నిమ్మకాయ పుండేవా తమ్ముడు? కొత్త చెప్పుతాం. కూర కూర, వంకాయ కూర, వంకాయ పిల్లుడుగులు మిక్సింగ్. వేడి వేడి అంబలి. ఏం తాడిస్తున్నావా? గాయస్ ఏంటంటే నైట్ అంటే నైట్ అయితే వలేస్తాం. నైట్ అయితే తెలియదు, ఇప్పుడు వేస్తాం తెలియదు. ఎందుకంటే వేరే బోట్ల నుంచి రిపోర్ట్ రావడం కదా మేము అయితే వెయిట్ చేస్తున్నాం. ఆలోపు యాంకర్ తాడులు ఇవన్నీ కొంచెం తక్కువ పెట్టుకుంటాం అన్నమాట. వాళ్ళ వెనకాల కూడా. సో వంట అయితే అవుతుంది అనమాట. మా ఒక్క బోటే కాదు, మాది 2, 3 దగ్గర ఇక్కడ ఒక 6 బోట్లు అయితే ఉన్నాయన్నమాట. మా నాన్న అయిపోయిందా? సో ఇది ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. గాలి గట్ర ఏమీ లేదనమాట. అంటే కొంచెం బోటు ఇలాగ ఊతే అలాంటివి లేదు, నార్మల్గా ఉంది. క్యాఫ్ ఎందుకు తెచ్చుకున్నానంటే ఇది ఆల్రెడీ మా దగ్గర చలికాలం వెళ్ళిపోయింది కదా, ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎండ విపరీతంగా ఉంటుంది నీటిలోనే. ముఖానికి మొత్తం అంతా ట్యాన్ అయిపోతుంది, ఫేస్ మొత్తం అంతా నల్లగా బొగ్గు అయిపోతుంది అనమాట. సేఫ్టీగా అయితే మనం గోవా వెళ్తూ అయితే పట్టుకొని వస్తుంది. 150 రూపాయలు. ఏంటంటే మా మాయ కూడా ముందు బోట్ అనమాట. చూసారా, ఆ బోట్లో నుంచి మన బోట్ దగ్గరకు వచ్చాడు నా కోసం. తెలిసినప్పుడు మా మాయ మన బోట్లు కట్టేసి సొంతంగా బోట్ అయితే పోరాడనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ బోట్ దగ్గరికి వెళ్ళడానికి తాడు పట్టలేదు కదా, అసలు ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆ గీతున్నాడు. చిన్నప్పుడు నాకు ఏదైతే నేర్పించాడు మా మాయ, కానీ ఇప్పుడు నేను నీటిలో ఉంటే వస్తాను నేను. భయ్యా పెద్ద కొమ్ముకోనే వస్తుంది. కోర చేపలు పంపించు, కోర చేపలు ఉన్నావు అవి. గైస్ ఏంటంటే ఇప్పుడు మన బోట్ ఏంటంటే జెట్ నుంచి వచ్చింది కదా. సో జెట్ నుంచి వచ్చింది కాబట్టి కోర చేపలు ఇట్లా లేవు అనమాట వండుకొని తినడానికి. నెలవరి ఇంటి పిల్లలు అయితే ఇచ్చారు లేదు, ఎండి చేపలు ఇచ్చారనమాట. ఇవి కొన్ని సగం వండుకున్నాం, కొన్ని ఉన్నాయి ఇవి మళ్ళీ వేసేస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు పచ్చి చేపలు అడిగాము. పచ్చి చేపలు ఏంచో బోట్ వెళ్ళడానికి అవ్వదు కాబట్టి తాడుతో పంపిస్తామని చెప్పడం. పచ్చి చేపలు కొన్ని సామాన్లు అవి ఇది ఇలాగ ఇచ్చి పుచ్చుకుంటాం. బోట్ 1, 2, 3 బోట్ ఉంది. అలాగే ఒక 5 బోట్లు ఉన్నాయి. ఇలాగ ఇవన్నీ ఇప్పుడు నైట్కి అయితే వేట చేస్తాం. అంటే 5:30కి అయితే వాళ్ళ అయితే షూట్ చేస్తాం. 5:30కి షూట్ చేసి 9 గంటలకి అయితే వాళ్ళ అవుతాం. మా రాజు కూడా అయితే థాయిలాండ్ టోపీ వేసాడు. నేనైతే గోవాలో కొన్నాను 150 రూపాయలది. ఎండకి దొరకకూడదని ఇలాగ వేసుకున్నమాట. వీళ్ళిద్దరు డేంజరస్ బాయ్స్.
ఇద్దరిదే ఉండలేం. పిచ్చేస్తున్నారు ఎక్కువ. చాలా కష్టం. సో గ్యాస్ మొత్తానికి అదే మనం అనుకున్న టైం అయితే వస్తుందన్నమాట. మనం బోటు కొని ఇదే ఫస్ట్గా ఏటకి రావడం అనమాట. ఫస్ట్ వల అంటే ఫస్ట్ వల వేస్తున్నాం మనం బోటు కొని. ఎందుకంటే ఇది మూర్తం అనుకోండి కూడా మనం కొత్త బోటు కొని. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా బోట్లు కూడా ఇందాక చెప్పాను కదా, బోట్లు యాంగిల్ ఉన్నాయి కదా, అందరూ కూడా ఒకేసారి వల వేస్తాం. అలాంటి అందరూ వల వేస్తే మేము కూడా వల వేసేస్తాం.